ఇదే అంశాలపై చర్చించడానికి విశ్లేషించడానికి బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకు లైవ్ ద్వారా తమ విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. రవి గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు అంటే ప్రధాని నరేంద్ర మోదీ నిన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేస్తూ కొన్ని విషయాలను వెల్లడించారు. త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది, గంటకు 180 కిలోమీటర్ల వేగంతో. అంటే ఇట్లా రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేస్తూ ఇట్లాంటి అంటే మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రధాని చెప్పారు. అంటే ఒక అభివృద్ధి పరంగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటే అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు? రవి గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. నమస్కారం. చాలా మంచి పరిణామం అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడో నిజాం రైల్వేస్, యాక్చువల్ గా నిజాం రైల్వేస్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడ్డది? రాజుల కాలంలో మనకు నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ, మనకు కాచిగూడ కానీ, ఆ తర్వాత ఆధునీకరణ సికింద్రాబాద్ కానీ, ఈ 3 రైల్వే స్టేషన్లు 100 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాదు, అంటే మన స్వాతంత్రం రాకముందు 25 ఏళ్ల క్రితం ఈ 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, పెద్ద జంక్షన్ కానీ ఇప్పుడు కొత్తగా టెర్మినల్ రావడం చిర్లపల్లిలో చాలా మంచిది అంటున్నాడు. ఎందుకంటే చాలా సార్లు అందరూ ఇబ్బంది పడ్డాం, చూస్తున్నాం కదా. మనం పక్క నుంచి వస్తుంటే చెర్లపల్లి కాదు, మౌలాలి లేకుంటే అవుటర్ సిగ్నల్ దగ్గర ఆగిపోతూ గంటల తరబడి మనం ఎదురు చూస్తున్నాం, సికింద్రాబాద్ స్టేషన్ లో ప్లాట్ఫామ్ దొరకక. కనుక ప్రజలకు ఇది మంచిది అంటున్నాడు. మధ్యన దిగిపోలేము, స్టేషన్ చేరుకోలేము, అంత దూరం నుంచి 10-12 గంటల్లో వచ్చి మనం అక్కడ రాగానే ఆగిపోతున్నాం గంటల తరబడి ఒక్కోసారి. కనుక అది కాకుండా ఉండాలని చెర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారు, చాలా మంచిది అంటున్నాను. ఉదాహరణకు మద్రాసు, అంటే మద్రాసు లైన్ లో కానీ, విజయవాడ విశాఖపట్నం లైన్ లో కానీ వచ్చే ట్రైన్లన్నీ రేపు అక్కడి నుంచి నడిపితే బాగుంటుందని. ఒకవేళ నిజంగానే లింగంపల్లి నుంచి నడపదలుచుకుంటే లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇంకా అభివృద్ధి చెందాలనుకున్నాను. ఎందుకంటే ఇటు వికారాబాద్ వాడి జంక్షన్ నుంచి వచ్చే రైళ్లను కూడా లింగంపల్లి బాగా డెవలప్ చేస్తే సికింద్రాబాద్, నాంపల్లి, ఇటుక మనకు బెంగళూరు వెళ్లే లైన్ లో మనకు కాచిగూడ, వీటికి రిలీఫ్ లభిస్తుంది. ఒకవేళ నిజంగానే మొత్తం మొదటి నుంచే తీసుకొచ్చిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువగా కాకుండా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ అద్భుతంగా విమానాశ్రయంలాగా తయారైంది, నేను చూశాను, చాలా బ్రహ్మాండంగా ఇబ్బంది అంటున్నాడు. కానీ దానికి ఒక్కటి పెద్ద లోపం ఏంటంటే లింక్ రోడ్లు సరిగ్గా లేవు. ఉదాహరణకు మనకు మేడుపల్లికి వచ్చే లింక్ రోడ్ ఉందనుకోండి, పూర్తి అధ్వానంగా ఉంది. మన ఓఎన్జీసీ రకరకాల కంపెనీలు అక్కడ ఉన్నాయి, దాంతో రోడ్లు వేసిన రోడ్లు మళ్ళీ 4 రోజులు చెడిపోతున్నాయి. లింక్ రోడ్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు మంచి, ఒక రకంగా చెప్పాలంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ మంచి సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజలు జీవన ప్రమాణాల పెరుగుదల అవ్వచ్చు, లేకపోతే పెరుగుతున్న జనాభా కనుకోవచ్చు, ఇవన్నీ కూడా సౌకర్యాలు. ఇంతకుముందు మెట్రో వచ్చింది, అది ఎంతో ఉపయుక్తకరంగా ఉంది. ఇప్పుడు చర్లపల్లి అవ్వచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ల చుట్టూ పరిధిలో కూడా చాలామంది అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, అంటే సిటీ నుంచి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరోపక్క రైల్వే స్టేషన్ నుంచి దిగి మనం సిటీలోకి ఎంటర్ అవ్వాలని కూడా చాలా సమయం అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంఎంటీఎస్ అవ్వచ్చు, మెట్రోని కూడా ఈ యొక్క రైల్వే లైన్లకి, చర్లపల్లి రైల్వే కూడా విస్తరించాలనే ప్రతిపాదన కూడా మనం ఏ విధంగా చూడొచ్చు? త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుందని ప్రధాని వ్యాఖ్యానించారు. రవి గారు, అభివృద్ధి నిరంతర ప్రక్రియ. రైల్వేలలో చాలా అభివృద్ధి వచ్చింది. అంతేందుకు స్వర్ణ చతుర్భుజి రోడ్డు ప్రవేశపెట్టినప్పుడు, వాజ్పేయి గారు ప్రవేశపెట్టినప్పుడు ఇది అవుతుందా అనుకుంటాం. కానీ వాళ్ళ అభివృద్ధికి మూలకాలు రెండే, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్. ఈ రెండు కమ్యూనికేషన్ లో విప్లవాలు సాధించిన ఇవాళ నిమిషాల్లో మనం ఎక్కడికైనా మాట్లాడగలం, సెకండ్లు మాట్లాడగలం. అట్లాగే చేరిక కూడా, అంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత అభివృద్ధి చెందినా లాభం లేదు. కనుక ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి చెందక ముందు ఔటర్ రింగ్ రోడ్ ఏంటి, అడవులు ఇచ్చి పోస్తున్నారా అన్నారు. కానీ వాళ్ళు ఎంత బాగా బంపర్ టు బంపర్ అవుతుంది. ఇంకొక 10 ఏళ్లలో మీకు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అంతా బంపర్ టు బంపరే పోతుంటారు. ఇప్పటికే సగం అయిపోయింది. కనుక రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకనే రోడ్లు ప్లాన్ చేయడంలో తప్పు లేదు. ఇంకోటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవడానికి మియాపూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చింది, కానీ చెర్లపల్లికి ఈజీగా చేరుకోవచ్చు. మనం దాని పైకి మన ఔటర్ రింగ్ రోడ్ ద్వారా చేరుకుంటే తొందరగా చేరుకోవచ్చు. కానీ ఒక లోపం నాకు కనపడుతుంది ఏంటంటే, రైల్వే స్టేషన్ అద్భుతంగా తీర్చిదిద్దారు, ఆర్భాటంగా ప్రారంభించారు, కానీ దానికి లింక్ రోడ్ సరిగ్గా లేకపోతే పర్పస్ నెరవేరదు. కనుక మిగతాది అంటే ఔటర్ రింగ్ రోడ్ ని సరైన విధంగా డైరెక్ట్ మల్లాపూర్ 4A ఎట్లా చేశారో ఔటర్ రింగ్ రోడ్ డైరెక్ట్ గా స్టేషన్ చేరుకునే ఏర్పాటు చేయాలి. అప్పుడు మాత్రమే అది పూర్తిగా ఉపయోగపడుతుంది.